ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన్ని అందరూ చెప్పరు కాము. దేవునికి మహిమ కలిగిన గాక. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఉంది. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగిను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడిరి. ద్రాక్షారసము అయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారికులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూముల పట్టు 6 రాతు బాణలు అక్కడ ఉంచబడి ఉండును. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి వింది ప్రధాని వద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయేను. కనుక ద్రాక్షారసం అయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయేను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదట సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇది వాక్య భాగాన్ని చదివించినటువంటి అనిల్ గారిని దేవుడు దీవించునుగాక. వాక్య భాగాన్ని చదివించినటువంటి ఇరువురు శాలిని గారికి, అదే రీతిగా అనిల్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కుటుంబాల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం అందరము ఆశీర్వాదాలు ఇచ్చడానికి వచ్చామండి. అందు నిమిత్తంగా దేవుని కనపరచడానికి ఒక కీర్తన పాడి సెలవు తీసుకుంటాను. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నీ ఆలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా, చిరుకాలము నాతో ఉంటానని క్షణమైన వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రితో ఏకమై ఉన్నామని, ఆనందగానము నీ పాడనా, ఆనందగానము నీ పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలుగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నీ బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నీ బ్రతికున్నది నీ కోసమే.
ఘనమైన స్తుతిగానమా జీవజలముగా నిలిచావని జలనిధిగా నాకు ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానము నీ పాడనా ఉత్సాహగానము నీ పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది చాలును నా జీవితాంతము ఇలా నా కన్యా నీవే కదా ఇది చాలను నా జీవితాంతము ఇలా నా కన్యా నీవే కదా యేసయ్యా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా మధురము కాదా నీ నామధ్యానం మరుపురానిది నీ ప్రేమ మధురం మేలు చేయుచు నన్ను నడుపువైను క్షేమముగా నా ఈ లోక పయనముడు స్తోత్ర గీతముగా నీ పాడనా స్తోత్ర గీతముగా నీ పాడనా నిజమైన అనురాగం చూపావయ్యా నిజమైన అనుబంధం నీదేనయ్యా నిజమైన అనురాగం చూపావయ్యా స్థిరమైన అనుబంధం నీదేనయ్యా సుతుల సింహాసనం నీ కొరకేగా ఆసీనుడవై నన్ను పాలించవా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు ఈ నూతన రోజులలో మరి వచ్చిన బంధుమిత్రులు అందరూ కలిసి వారు నిర్వహించాలని ప్రభు చేస్తున్నాం అడుగుతున్నాం. ఆమేన్. ఒక నిమిషం ఫోన్లో అయిపోగానే అవసరపడద్దు ఎవరు కూడా ఒకసారి చూడాలి. పాట పాడి వినిపించిన అనిల్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాము. మేనమామ మేనత్త గారు ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులను నుండి తీయబడిన గనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఇందురు. దేవుడి వాక్యం దీవించునుగాక. పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షడై ఉన్నాడు. సంఘము క్రీస్తుకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనగాను మహిమగల సంఘమునకు ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలన తమ భార్యలను ప్రేమింపబుద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని
ప్రతివాడును దానిని పోషించి సంహరించుకొనెను. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడను తనను తాను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఆమేన్. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. పత్రిక పాఠ్య భాగమును చదివించినటువంటి సిస్టర్ గారిని దేవుడు దీవించును గాక. ఈ సమయంలో సువార్త పాఠ్య భాగము పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి ఈ దినమున నా మేనల్లుడు దినేష్ సువర్ణ పరిశుద్ధ వివాహం నందు మరి దేవుడు ఈ విధంగా నన్ను నిలబెట్టి ఆయన యొక్క వాక్యాన్ని 2 నిమిషాలు షేర్ చేసుకోవడానికి ఆయన ఇచ్చిన ధన్యతకై వందనాలు చెల్లించుకొని ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఇద్దరు పాస్టర్స్ కూడా మరి ముఖ్యంగా వందనాలు. పిల్లరా, నేను వాక్యం చదువును ఎక్కువగా చిన్న కుటుంబంలో ఏ విధంగా కట్టుకోవాలి అనేది కీర్తనల గ్రంథము 127, 128లో చక్కగా వ్రాయబడి ఉంటుంది. అయితే దేవుడు దినేష్ ఇప్పుడు ఏమవుతాడు? తాళి కట్టిన తర్వాత ఏమవుతాడండి? భర్త అనే పోస్ట్ వస్తుంది. భర్త అనే పోస్ట్ అని ఎందుకు తెలుసా? దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడే వాక్య భాగం చదివారు. దేవుడు భార్యకు భర్త ఏమయ్యాడు? శిరస్సు అన్నాడు. చెప్పండి, శిరస్సు అయ్యాడు. ఇది మౌత్. తన శరీరం వలె తన భార్య అయిన సభను ప్రేమించి సంరక్షించి దాని కొరకు తను తాను అప్పగించుకొనిన క్రీస్తు దానిని ప్రేమించినట్లే ఈ పురుషుడు దినేష్ కార్తిక్ నీ వాక్య ప్రకారము తన భార్యను ప్రేమించలాగను. ఈ స్త్రీ సువర్ణ కూడా తన ప్రతివతయు తన పెరిమిటికి నీ ప్రియురాలను ఇష్టురాలునై ఉండి సంపూర్ణ శాంతముతోను సుబుద్ధితోను సమాధానముతోను పరిశుద్ధియు భక్తియు గల ఇలాండును వెంబడించులాగునను ఈ వధువరులను కటాక్షించుము. ఓ ప్రభువా, ఈ దంపతులను ఆశీర్వదించి వీరు నిత్య రాజ్యమునకు వారసులగినట్లు తయారు చేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములో జీవించు పరిపాలించరుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. చూడండి, సరి చూడాలి. ఇక్కడ స్మైల్ సార్, నవ్వాలి కొంచెం అందరూ. ఓకే.
రావాల్సిందిగా కోరుచున్నాము. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. కొల్లూరు సంగపతి గారు, పెండ్లి కుమార్తె గ్రామము సంగపతి గారు, కొల్లూరు సంగపతి గారు త్వరగా